Indo-British Advanced Pain Clinic, నొప్పిమాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. మీరు ఇన్ఫ్లుయెన్సర్గా మొదలైన తర్వాత నుంచి సో ఎంత ఎర్న్ చేసి ఉంటారు? బ్రో నేను ఇప్పటి వరకు దగ్గర జస్ట్ నా కన్సల్టేషన్స్ అండ్ నేను అంటే మీకు యోగా టీచర్ ఎలా ఎగ్జాంపుల్ ఇచ్చానో అలా నేను ఇప్పుడు ఐఎమ్ బిల్డింగ్ 2 కంపెనీస్. నాకు ఒక మార్కెటింగ్ కంపెనీ ఉంది, దాంతోపాటు నాకు ఇంకో కంపెనీ ఉంది వేర్ ఐ హెల్ప్ ఇన్ఫ్లుయెన్సర్స్ టు మానిటైజ్. ఇన్ఫ్లుయెన్సర్స్కి వాళ్ళ ఏ బిజినెసెస్ పెట్టచ్చు, ఎలాంటి బిజినెస్ పెట్టచ్చు అనేది నేను వాళ్ళ త్రూ హెల్ప్ చేస్తుంటాను. అండ్ వర్కింగ్ విత్ ఫ్యూ ఇన్ఫ్లుయెన్సర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈస్ ఎ డాక్టర్ అండ్ ఆ డాక్టర్ కి ఫాలోవర్స్ ఉన్నారు, సో ఆ డాక్టర్ త్రూ మనం ఏ ప్రోడక్ట్ తీయచ్చు, ఏ డిజిటల్ ప్రోడక్ట్ తీయచ్చు, ఆర్ యూనో వాట్ వీ కెన్ సెల్ త్రూ హర్, హౌ వీ కెన్ మానిటైజ్ ఇట్. సో అది నేను హెల్ప్ చేస్తుంటాను. So far, through all of this, I made somewhere around like in last 6 months 10 to 12 lakhs, bro. Okay, nice. Yeah, 10 to 12 lakhs. ఈ బిజినెస్ ఐడియాస్ ఇచ్చిన తర్వాత ఏదైనా కంపెనీస్ అప్రోచ్ అయ్యి సో మా ప్రోడక్ట్ని మీరు సో ఈ ఐడియా త్రూ మీరు ప్రమోట్ చేశారంటే ఒక 2-3 కంపెనీస్ వచ్చాయి. బిజినెస్ టూల్స్ అనేసి ఒక సిరీస్ పెట్టాను. దాంట్లో ఏంటంటే స్వైప్ అనేసి ఒక కంపెనీ వచ్చిండే విచ్ ఇస్ నథింగ్ బట్ బిల్లింగ్ సాఫ్ట్వేర్. అండ్ ఇంకొక కంపెనీ వచ్చిండే విచ్ ఇస్ అ కొటేషన్ సాఫ్ట్వేర్. సో ఇవి బిజినెసెస్ కి యూజ్ అవుతాయి, బిజినెస్ చేసే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి. అంటే బిల్లింగ్ సాఫ్ట్వేర్స్, కొటేషన్ సాఫ్ట్వేర్స్ ఆర్ వెబ్సైట్ మేకర్స్, ఆన్లైన్ వెబ్సైట్ మేకర్స్, ఇవన్నీ యూజ్ అవుతాయి. సో అలాంటి కంపెనీస్కి ఐ ఇంటెగ్రేట్. అండ్ కొంతమంది ఫ్రాంచైజ్ ఐడియాస్ ప్రమోట్ చేయడానికి వస్తారు. ఆ ఫ్రాంచైజ్ ఐడియాస్ ఆల్సో ఐ హెల్ప్ దెమ్. కొన్ని నేను చేస్తాను, కొన్ని వాళ్ళు వస్తారు, ఐ సపోర్ట్ దెమ్. ఓకే, ఈ బిజినెస్ ఐడియాస్ కానీ ఎవ్రీథింగ్ ఒకసారి చూస్తే ఇది కేవలం ఒక్క పర్సన్ యొక్క అంటే థింగ్ కాదు, దీని వెనకాల ఒక టీమ్ అనేది ఉంది అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నాకు ఐ హ్యావ్ 2 editors and you won't believe one of my editor recently left, but he is from IIT Tirupati. And that is his side hustle. So side income kosam he is doing this. And 2 editors and I have one R&D guy. And I have one person who handles my whole social media and emails and everything. So total 4-member team. This is only for Biz with Chetan. ఇది కాకుండా నా మార్కెటింగ్ ఫర్మ్ కి ఇదంతా ఐ హావ్ ఎ టీమ్ ఆఫ్ లైక్ 5 to 6 members. 5 to 6 members. Nice bro. Total overall 10 అనుకోవచ్చు. ఓకే, మనకు ఆన్లైన్లో దొరికే ప్రోడక్ట్స్ని మనం ఎంతవరకు నమ్మచ్చు అంటారు డైరెక్ట్ ఆఫ్లైన్ కంటే? అంటే ఇప్పుడు ఎలా అంటున్నారు మీరు, ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్ లో చూసేటప్పుడు సడన్ గా ఒక ప్రోడక్ట్ వచ్చేస్తుంది, ఒక మూన్ లాంటిది, లైక్ యూనో అది లైట్ అలాంటివి ఫ్యాన్సీ ప్రోడక్ట్స్, ఎనీథింగ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్లైన్ లో అనుకోండి, మనం వెళ్ళి యాక్చువల్ గా ఏంటి అనేది టచ్ అండ్ ఫీల్ చూసి మనం తెచ్చుకుంటాం, అది ఎంతవరకు క్వాలిటీ వైజ్ ఉందా ఏంటి అనేది. కాకపోతే ఆన్లైన్ లో వచ్చేటప్పటికి అలా అది ఏది పంపిస్తే అది తీసుకోవాలి, వాడు ఇటుకరాయి పంపించినా కానీ అది తీసుకోవాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఉంటాయి. దేర్ ఆర్ లైక్ ఒకటి ఏంటంటే వీ హ్యావ్ టు గో విత్ ద వెబ్సైట్. అంటే రిటర్న్స్ అండ్ రీఫండ్స్ స్ట్రాంగ్ గా ఉండే వెబ్సైట్స్కి వెళ్తే మనకి ప్రాబ్లం ఉండదు, లైక్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ మీకు ప్రాబ్లం వచ్చినా వాడు ఇమీడియట్గా రీఫండ్, ఇమీడియట్గా రిటర్న్ తీసుకుని మీకు రీప్లేస్ చేయడం అనేది అవుతుంది. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ వెబ్సైట్స్ విచ్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్ ఫర్ రీఫండ్ అండ్ రిటర్న్స్, అక్కడ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ అమెజాన్ లాంటి వెబ్సైట్కి వెళ్ళేసి మనం ఆర్డర్ చేసి అది ప్రోడక్ట్ డిఫెక్టెడ్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు, వాడు తీసుకెళ్ళి మళ్ళీ మనకి ఇంకోటి తెచ్చిస్తాడు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ వెబ్సైట్ యూఆర్ బై, అది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఆ వెబ్సైట్ బట్టే మన ప్రోడక్ట్ క్వాలిటీ అనేది డిసైడ్ అవుతుంది. ఆన్లైన్ త్రూ అయితే అన్ని ప్రోడక్ట్స్ అనేది కూడా అమ్ముతూ ఉన్నారు, కొంటూ ఉన్నారు. సో అదొక పెద్ద జైంట్ బిజినెస్ అనేది అయిపోయింది. మరి ఇలాంటి టైంలలో కూడా ఆఫ్లైన్ బిజినెస్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేది కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు సో ఒక మంచి బిజినెస్ ఐడియాస్ ఇస్తున్నారు కాబట్టి ఈ బిజినెస్ ఐడియాస్తో ఆఫ్లైన్లో ఎవరైతే ప్రోడక్ట్స్ అమ్ముతూ ఉన్నారో వాళ్ళ ఇది చూసిన వాళ్ళు కానీ సో వాళ్ళ లైఫ్ అనేది కొంచెం చేంజ్ అయితే విల్ ఫీల్ వెరీ హ్యాపీ. నువ్వు ఇచ్చే ఐడియా ఏంటి? సో బేసిక్గా ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్. కరెంట్లీ నేను ఒక క్లయింట్తో పనిచేస్తున్నాను అండ్ అతని బిజినెస్ వచ్చేసి బేగం బజార్లో 80 years నుంచి అతను బంగ్లాదేశ్ నుంచి ఒక వేరియంట్ ఉంటుంది కాటన్ శారీస్లో ఒక వేరియంట్, and they are doing from 80 years and their 4th generation kid ఇప్పుడు ఇతను. అండ్ ఫాదర్ నుంచి వస్తుంది. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక పర్టికులర్ నంబర్ చేస్తున్నారు, దే ఆర్ గ్రేట్, బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దే నీడ్ టు అడాప్ట్ ఇట్ టు ఆన్లైన్. వాళ్ళు ఆన్లైన్లోకి రాలేదు ఇంకా.
ఇప్పుడు ఆన్లైన్లో చాలామంది హ్యాండ్లూమ్ శారీస్ అది ఇది అమ్ముతున్నారు, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ వాళ్ళ క్వాలిటీ మాత్రం చాలా A1 క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ 80 years into the business. ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ హెల్పింగ్ దెమ్ టు బ్రింగ్ దేర్ సోషల్ మీడియా ఫేస్. ఓకే, ఇప్పుడు మీరు కొన్ని ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీస్, బట్ కొన్ని శారీస్ కంపెనీ ఎలా ఉంటారంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ మీదకి వచ్చేసి శారీస్ అని పెట్టేసి దాని డిస్క్రిప్షన్ మాట్లాడుతూ శారీస్ గురించి మాట్లాడుతూ శారీస్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ త్రూ అమ్మేస్తున్నారు. కొన్ని కోట్లల్లో అవుతుంది బిజినెస్. అది స్టోర్కి కూడా రాకుండా కోట్లలో అయిపోతుంది బిజినెస్. దట్ ఈస్ ద వరల్డ్ విచ్ వీఆర్ లివింగ్. అంతెందుకు బ్రో, మా మదర్ కొంటూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళే సేవ్ అయితే అరే ఇదేదో మా మమ్మీ మొన్న వాట్సాప్ లో ఏదో శారీ చూపించి ఇది నంబర్ ఇచ్చి దీనికి కాల్ చేయండి. సో అది ఎప్పుడుదో రీల్, అది ఇప్పుడు ఆ శారీ ఉండక కూడా పోవచ్చు. సో దట్ ఈస్ హౌ సోషల్ మీడియా హ్యాస్ గాన్. అండ్ ఇలాంటి బిజినెసెస్ ఇప్పుడు సోషల్ మీడియాలోకి రావాలి. అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే దే కాంట్ బికమ్ ద ఫేస్, దే డోంట్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ ఫేస్. సో మేమేం చేస్తామంటే వీ ఫైండ్ ఏ ఫేస్ హూ క్యాన్ బీ ద ఫేస్ ఫర్ దట్. అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ బిజినెస్ని ఆన్లైన్ చేయడము, దాని తర్వాత ఆ బిజినెస్ని సోషల్ మీడియాలో రీల్స్ చేయడము, కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఫ్రమ్ ప్రజెంటేషన్ టు ఆర్డర్ టు డెలివరీ వరకు వీ హెల్ప్ దెమ్. సో కరెంట్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్. అది ఒకవేళ ఆ పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను ఇంకా వేరే వేరే ఆఫ్లైన్ బిజినెసెస్ని ఆన్లైన్ తీసుకోవడానికి వర్క్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సీయింగ్. బికాజ్ చాలా మందికి ఏంటంటే మార్కెట్లో చేసేటోడు చేసేసుకుంటున్నాడు బ్రో, కానీ చెయ్యాలని చాలా మందికి ఉంది, కానీ ఎలా చేయాలో తెలీదు. ఎందుకంటే దీని గురించి ఒకటి బుక్కులు, కాలేజ్లు, యూనివర్సిటీలు లేవు సోషల్ మీడియా మీద. బట్ సోషల్ మీడియా మీద అమ్మేటోడు అమ్మేస్తున్నాడు. మెయిన్లీ క్లోతింగ్ సెక్టర్లో చూస్తే చాలా మంది కంటిన్యూస్గా అమ్మేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే అరే బాబు దీనికంటే క్వాలిటీ నాది బాగుంది కదా అనే ఫీలింగ్తో వాళ్ళు ఉంటున్నాడు. కానీ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే హీ హ్యాస్ టు కమ్ ఆన్లైన్, హీ హ్యాస్ టు అడాప్ట్ టు కరెంట్ సినారియోస్. వాట్ మై పాయింట్ ఆఫ్ వ్యూస్. రీసెంట్ టైమ్స్లో మంచి ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళకేమో అమ్ముకోవడం చేత కాదు. సో నార్మల్గా అంతో ఇంతో బిజినెస్ వచ్చి అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మార్కెటింగ్ వచ్చి వాళ్ళు ఎక్కువ అమ్మేస్తారు. ప్రెజెంటేషన్ ఎంత బాగుంటే అంత సేల్స్ అయిపోతాయి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అదే బ్రో, లైక్ యూనో మార్కెట్లో ఆఫ్లైన్ ఉన్న బిజినెసెస్ వాళ్ళ ప్రోడక్ట్ చాలా సాలిడ్గా ఉంటే నన్ను అప్రోచ్ కండి, నేను దాన్ని ఆన్లైన్ చేసి సోషల్ మీడియా యాంగిల్ పట్టుకొచ్చి నేను లాంచ్ చేస్తాను. ఏ ప్రోడక్ట్స్ అయినా ఏ ప్రోడక్ట్ డోంట్ వరీ ఆన్ దట్. ఎందుకంటే నాకున్న బలం అది, ఆ బలాన్ని నలుగురికి యూజ్ అయ్యి నేను ఎంతో కొంత చేసుకొస్తాను. సో ఓవరాల్ ఇట్ ఈస్ బిజినెస్ అగైన్. అంటే అబ్వియస్లీ ఎంత వచ్చినా కానీ చివరికి మనం సంపాదించేది డబ్బుల కోసమే అన్నట్టు అలాగే అవుతుంది. మీ యొక్క హిస్టరీ అనేది కూడా ఒకసారి చూస్తే స్మాల్ రీసెర్చ్ 10 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్. సో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తయారు చేశారు. ఇండస్ట్రీ ఈ లైన్ లోనే ఉన్నారు కాబట్టి